అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి. రచ్చబండ వేదికగా సమైక్యవాదం వినిపిద్దామనుకున్న సీఎం కిరణ్ వ్యూహం బెడిసికొట్టింది. రచ్చబండ రచ్చరచ్చయింది. సభల్లో నిరసనల హోరు కొనసాగుతోంది. టీవాదుల హెచ్చరికతో మెదక్ జిల్లా టూర్ను రద్దు చేసుకున్నారు నల్లారి. సీమాంధ్రలోనూ ముఖ్యమంత్రికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఎలాగూ దిగిపోయే సీఎం అనుకుంటున్నారో ఏమో, మంత్రులు కూడా కిరణ్ ను లైట్ తీసుకుంటున్నారు. గోషామహల్ నియోజకవర్గంలో రచ్చబండ ఏర్పాటు చేయాలని నల్లారి స్వయంగా కోరినా మంత్రి ముఖేష్ గౌడ్ పట్టించుకోలేదు. జైత్రయాత్రల్లో బిజీగా ఉన్న తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు రచ్చబండకు అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సీమాంధ్రలోనూ ఇదే పరిస్థితి. మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ నెల 15న విశాఖ జిల్లాకు వెళ్లనున్నారు కిరణ్. అయితే ముందస్తు సమాచారం లేదని మంత్రి బాలరాజు అలకపోనడంతో సీఎం హాజరయ్యే రచ్చబండ సక్సెస్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా రచ్చబండ అదూర్స్ అంటూ ప్రకటనలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. 17 జిల్లాల్లో సభలు జరిగినట్లు డప్పు వాయిస్తోంది. 29,396 రేషన్ కార్డులు, 14,706 పెన్షన్లు, 15,825 పక్కా ఇళ్లు, 873 మందికి బంగారు తల్లి పథకం, ఎస్సీ లబ్ధిదారులు 1,51,00,000 రుణాలు ఇచ్చామని కాకిలెక్కలు చెబుతోంది. సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకం లేకపోవడంతో రచ్చబండకు జనం హాజరు కావడం లేదు. అక్కడక్కడ పలుచగా జనం వచ్చినా నిరసనలకే పరిమితమవుతున్నారు. దీంతో కార్యక్రమాన్ని మమ అనిపిస్తున్నారు అధికారులు.